ప్రముఖ సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మరణించారు. కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఉన్నటువంటి కంకిపాడులోనే కోట శ్రీనివాసరావు పుట్టి పెరిగారు. ఆయన పుట్టి పెరిగినటువంటి ఇంటి దగ్గరికి మనం వచ్చాం. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి బోర్డును కూడా చూడొచ్చు. ఈ స్థలం అంతా కూడా కోట శ్రీనివాసరావుకు చెందినటువంటిది. కోట శ్రీనివాసరావు వారి తండ్రి పేరు మీద ఇక్కడ కోట సీతారామాంజనేయులు అంటూ కూడా ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ గతంలో 2 అంతస్తుల భవనం ఉండేది. ఈ 2 అంతస్తుల భవనంలోనే కోట శ్రీనివాసరావు పుట్టి పెరిగారు. ఆయన ఇక్కడ బాల్య జీవితాన్ని గడిపారు. పూర్తిగా ఈ కంకిపాడు వాసులతో కోట శ్రీనివాసరావుకి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ భవనం లేనప్పటికీ తరచూ ఇక్కడికి వచ్చి కోట శ్రీనివాసరావు ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువుల్ని అదేవిధంగా వారికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. కోట శ్రీనివాసరావు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా లోపల ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కంకిపాడులో కోట శ్రీనివాసరావు చిన్నప్పుడు ఉన్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చాం. ఇక్కడ గతంలో 2 అంతస్తుల భవనం ఉండేది. ఇక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ భవనం అయితే లేదు. గతంలో కోట శ్రీనివాసరావు ఆ భవనాన్ని తొలగించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్మాణం చేయలేకపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని చూసుకునేందుకు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. కోట శ్రీనివాసరావు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, ఎప్పుడు విజయవాడకు వచ్చినా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నవారితో మాట్లాడి వెళ్ళేవారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను అడిగి కోట శ్రీనివాసరావుకి వారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, కోట శ్రీనివాసరావు గారు మరణించారు. ఆ విషయం మీకు తెలిసిందా? తెలిసింది బాబు, తెలిసి బాధపడుతున్న పొద్దున నుంచి. మా ఆయన గారు ఆయన ఒక్క ఈడోళ్ళే, ఇద్దరికి 2 ఏళ్ళు మా ఆయన ముందు పెళ్ళయింది. తర్వాత 2 ఏళ్ళకి తక్కువ ఆయన పెళ్ళయింది. అమ్మ, కోట శ్రీనివాసరావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అనుబంధం ఏంటి? వాళ్ళ నాన్నగారిది. వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి మమ్మల్ని దొడ్డో పెట్టుకున్నాడు. పని చేసేవాళ్ళం మేము. అంటే మనిషి మంగళవాళ్ళు మన దొడ్లో ఉండాలి, ఏ పని వచ్చినా గబక్కన వచ్చేస్తారని ఆయనే పెంచాడు. పాపం అందరినీ చూశాడు. పైన ఉండేవాడు, మమ్మల్ని కింద పెట్టేవాడు. ఇక్కడ అక్కడ పాకేసుకున్నాం. ఆ పాకలోనే ఉండం అప్పుడు దాకా. ఆయన ఉండన్నాళ్ళు పాకలోనే పాకలో ఉన్న తర్వాత మీరు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎక్కడికి వెళ్ళబాకనే దొడ్లోనే ఉండండి అని చెప్పాడు. సరేలే బాబు గారు, నేను ఎక్కడికి వెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్తారు, నేను ఎక్కడికి వెళ్తానంటే అదే చెబుతున్నాను పుష్పవతి, నువ్వు మటుకు ఇక్కడే ఉండండి, చంద్రాయుడు నువ్వు, ఎవరు జోలు వద్దు, మనకి ఎవరు రావద్దు దొడ్లుగా అన్నాడు. అలాగే బాబు అన్న అటు అన్నవాడు పాపం పెద్ద అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇక కూతుళ్ళేమో 4, కొడుకులేమో 3, శ్రీనివాసరావు గారు, శంకరంబాబు, నరసింహరావు గారు. వాళ్ళకేమో అక్కడికి లాకరోడ్లో ఇచ్చాడు, కొన్నాడు ఆంజల్ డాక్టర్ గారే. వీళ్ళకేమో ఈ పక్కన ఇచ్చాడు ఆయనకి. ఈ పక్కన ఇస్తే ఈ పక్కదేమో మరి ఉంచేసాడు. ఉంచేస్తే ఈ పక్కన చేస్తే కోట శంకరంబాబుది ఇది, శ్రీనివాసరావు గారు అది. అయ్యేవరకు అప్పుడు అన్నాడు, అన్నారా కోట శ్రీనివాసరావు గారు ఎలా ఉండేవాళ్ళు మీతో? శుభ్రంగా ఒక తండ్రి బిడ్డలాగా ఉండేవాడు బాబు. మమ్మల్ని ఒక ఆడపడుచులాగా చూశారు మమ్మల్ని అందరూ. డాక్టర్ గారేంటి, వాళ్ళ అప్ప చెల్లెళ్ళు ఏంటి, అమ్మగారేంటి, వాళ్ళందరూ మమ్మల్ని అట్లా చూడబట్టే ఇన్నాళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఈ దొడ్డు మేము. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? ఎవరు? కోట శ్రీనివాసరావు మొన్నేనండి, 2 నెలలు 3 నెలలు అయిందండి వచ్చి. ఎన్నో రోజులు అవ్వలేదు. వచ్చే వరకు దొడ్డు వచ్చాడు, చూశాడు. పుష్పవతి బాగుండవు అన్నారు. బాగానే ఉండాను బాబు అన్నాను. ఇప్పుడు కూడా బాగుంటలేదు, మంచాన్ని పడిపోయింది అన్నాడు. వాళ్ళ భార్య మంచాన్ని పడిపోయింది పుష్పవతి, ఎవరు ఏంటి అని బాధపడ్డాడు పాపం. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఏం పర్లేదులే బాబు గారు అన్న. ఆయన తర్వాత ఏం బాగులేదు, ఏముంది అన్నాడు. ఏమో నా పని అయిపోయింది అన్నాడు పాపం. అందుకే అన్నాడు. కానీ మేము ఇంత అవుతాడు అనుకోవాలి. అప్పుడే ఆయనకి 2 కొడుకులు, 2 కూతుళ్ళు, 1 కొడుకు శ్రీనివాసరావు గారికి. ఆ పిల్లాడేమో పెళ్ళైనాక యాక్సిడెంట్ చచ్చిపోయాడు. కొడుకు శ్రీనివాసరావు కొడుకు. ఆ కొడుకు 2 కొడుకులు పిల్లలు చూపించారు నిన్న. వాళ్ళు 2 కొడుకులు వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటారు. ఆమె కూడా వీళ్ళని వదిలిపెట్టి ఆ కోళ్ళ కూడా ఇక్కడే ఉండి కొడుకులను పెంచుకుంది. మా అత్తగారి మామగారిని చూస్తుంది. ఇది మొత్తంగా అయితే
కోటా శ్రీనివాసరావు గారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి బంధువులను కానీ అదేవిధంగా స్నేహితులు కానీ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా కంకిపాడుతో ఆయనకి మంచి సంబంధం ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులతో కూడా తరచుగా ఆయన మాట్లాడేవారు. అయితే చివరిగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని కొంత కోటా శ్రీనివాసరావు బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కోటా శ్రీనివాసరావు లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడున్నటువంటి కంకిపాడు వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. విలక్షణ నటుడిగా సినిమా రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. విలన్గా, కామెడియన్గా, తాతగా, తండ్రిగా, అదేవిధంగా స్నేహితుడిగా అనేక పాత్రలు పోషించారు. 750కి పైగా సినిమాలను నటించారు. నంది కానీ సైమా వంటి అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీతో ఆయన గౌరవించింది. మొత్తంగా కోటా శ్రీనివాసరావు మరణ వార్తని కంకిపాడు వాసులైతే జీర్ణించుకోలేకపోతున్నారు.